వేముల శంకర్ నారాయణ ఆధ్వర్యంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం నర్సరావుపేట సత్తెనపల్లి రోడ్డు మెయిన్ రోడ్డు నందు గల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం నందు శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా ఆలయ ధర్మకర్త వేముల శంకర్ నారాయణ ధర్మపత్ని నాగమల్లేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా ఆదివారం ఉదయం కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని హెచ్టీవీ న్యూస్ ఛానల్ ద్వారా ఈ రోజు చూద్దాం. Atrás de
తలంబరాలు పోయడానికి 4 జతలుగా అడిగినండమ్మా. దయచేసి మీరందరితో పోపిస్తాం. మీరు అడావుడి పడద్దు. మీరు దయచేసి మీరు మాత్రం దయచేసి అందరూ అడావుడిగా రావద్దు. నలుగురే రండి. అందరూ తలంబరాలు వేస్తే పోయి సదుపాయం ఉంటుంది. అవును మీ అందరితో కూడా పోపిస్తామా. 5 నిమిషాలు ఏమండి, కళ్యాణంలో కూర్చున్న దంపతులు నలుగురే రండి. ఇక్కడ చూసుకోవద్దు. అయిపోయింది. ఎవరు హడావుడి చేయొద్దండి. చేయొద్దు. అందరికీ స్వామి వారిని తిలకించి ప్రసాదం భోజనం చేసి వెళ్ళాలని. ఒక్క నిమిషం. ఇక్కడ దంపతులు కొబ్బరికాయలు వస్తున్నాయి. జడిశ్రీనివాసు ఎక్కడ ఉన్నాడు? శ్రీనివాసు కాయలు కొట్టుమని చెప్పి ఇందాక చెప్పాను. ఇక్కడ కాయలు కొట్టుమని చెప్పాను. ఏం కాదు, పట్టగా ఏమైంది రోడ్డుగా కొబ్బరికాయ 2 చెప్పని చేసే వాళ్ళకి నువ్వే అయ్యాలి. ఇంట్లో వచ్చి చెప్పండి. మరి మీరు నామ చేయండి. పర్వాలనా దృశ్య
आबो हरित महादेव विश्वमायंत तथा హలో జై శ్రీరామ్. ఏమండి తలంబరాలు పోసే దంపతులు నెట్టుకోవద్దండి, వర్ష క్రమంలో రండి. కార్యక్రమం మొత్తం బాగా అయిపోయింది, మీరు నెట్టుకోవద్దు.
ఇప్పుడు ఎంచుకుంటున్నారు, వాళ్ళని కంట్రోల్ చేసే బాధ్యత మీరే, మాది కాదు. ఇప్పుడు ఎందుకు నాకు అర్థం కాదు. మొత్తం ఒక 50 మంది ఉంటారా, 20 మంది 30 మంది ఉంటారా? మీరు చిన్నగా చక్కగా వద్దా పోయిస్తా అని మీరు లోపలికి వెళ్ళిపోతాం, మీరే పోసుకోవటం. అర్థం చేసుకోండి చెప్పింది ఏంటో. 100 మంది అరాడు పోయి అక్కడికి పోదు, చివరిగా కూడా చెప్పాను కదా. ప్రజెంటున్నారు నాకు అర్థం కావట్లా. ఇక్కడ కూర్చున్నాం, ఇక్కడ ఇద్దరు 2 పక్కన పోతున్నాం, ప్రశాంతంగా రావచ్చు. ఇక్కడ చీకట్లో కూడా ఖాళీ లేకుండా ఉంది మీకు. ఆడవాళ్ళు ఎప్పుడు పడుతున్నారు చూడడానికి, అది గమనించండి మీరు. మరి స్వామివారు కళ్యాణ మహోత్సవం ముగించుకొని ఈ పూట ఊర్లో వస్తున్నారు కనుక మన నర్సరావుపేట వరంపేటలో చేసి ఉన్న శ్రీ స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలను మనం చేస్తున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రఘుకుల తిలకారారా నీ నెత్తి ముద్దులాడేది అంటూ స్వామివారిని జై శ్రీరామ్. వరంపేట సత్తనపల్లి రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ముందు 6/4/2025 ఆదివారం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీరాముల స్వామివారి కళ్యాణ మహోత్సవం 6 బయట 108 మంది దంపతులచే అత్యంత వైభవం చేయడం జరిగింది. ఇది గత 8 సంవత్సరాల నుంచి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అయినటువంటి మా తండ్రి గారు వేముల అంకాళ్ళు గారు, తల్లిగారు ఆదిలక్ష్మ గారు ఈ కార్యక్రమం అంతా కూడా మా తల్లిగారంటే ఆదిలక్ష్మ గారే ఈ కార్యక్రమం నిర్వహించున్నారు. 108 మంది దంపతులకు పట్టు వస్త్రాలు సమర్పించి ఉచితంగా కళ్యాణం చేయట, దానితో పాటు వచ్చినటువంటి భక్తులకి అన్నదానం కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు చాలా విరివిగా భక్తులు పాల్గొని స్వామివారిని మనసారా సేవించి తీర్థప్రసాదం స్వీకరించి అన్నదానం తీసుకుని వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నరసరావుపేట పట్టణ ఎమ్మెల్యే గారు అయినటువంటి చంద్రబాబు అరవింద్ బాబు గారు, పల్నాడు జిల్లా ఎంపీ గారు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, పల్నాడు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి కంచి శ్రీనివాసరావు గారు, అలానే చాలామంది ప్రముఖులు రావటం, ఆలయంలో స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళడం జరిగింది. పట్టణంలో ప్రజలు చాలా విరిగా పాల్గొన్నారు. అందరికీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం తరఫున మరీ ధన్యవాదాలు. వరంపేటలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఇవాళ ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా 108 మంది భక్తులచే ఎంతో అంగరంగ వైభవంగా సీతారామ స్వామి వారి కళ్యాణం జరుగుతుంది. అలానే 8 సంవత్సరాల నుంచి నిరంతరంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. మా అమ్మ నాన్న అయినటువంటి వేముల శంకరనారాయణ గారు మరియు నాగమల్లేశ్వరి గారుల దంపతులచే ఇలా మునుముందు కూడా ఎప్పుడు అంగరంగ వైభవంగా జరగాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ రోజున శ్రీరామనవమి సందర్భముగా ఆదివారం వరంపేట సత్తెనపల్లి రోడ్డు మెయిన్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం నందు 6 బయట ఈ రోజున 108 మంది దంపతులచే స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవముగా శ్రీ వేముల శంకరనారాయణ వారి ధర్మపత్ని అయినటువంటి నాగమల్లేశ్వరి గారి వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కళ్యాణ కార్యక్రమము అంగరంగ వైభవంగా జరిగింది. వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలానే గత 8 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని వారు నిర్వహిస్తున్నారు. వారికి వారి కుటుంబానికి ఆ స్వామివారు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుజాలని ప్రార్థిస్తున్నాను. ఈ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం ఎవరైతే చూస్తారో ఎవరైతే తిలకిస్తారో వారి ఇంట్లో అందరికీ శుభాలు కలుగుతాయి. అలాగనే సాక్షాత్తు శ్రీరామచంద్రుడు సీతమ్మ వారు ఆ కలియుగ దైవమైనటువంటి ఆ విష్ణు అవతారమైనటువంటి శ్రీ మహావిష్ణువు, అలానే సీతమ్మ వారు ఆ లక్ష్మీ అమ్మవారు అవతారము. అందువల్లే వారి యొక్క దర్శించుకున్న వారి యొక్క కళ్యాణం చూసిన అందరికీ శుభాలు కలుగుతాయి, అందరూ బాగుంటారు. ఈ విధంగా వారి యొక్క అందరికీ
ఈ యొక్క పురజనులందరికీ ఆ స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు కలగాలి, అందరి కుటుంబాలు బాగుండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్.